రెడ్డిని. టీఎంఆర్ బ్లాగ్స్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను. అలాగే మీ అందరి సపోర్టు ఆదర అభిమానాలు ఉండాలని ఈరోజు బోనాల పండుగ సందర్భంగా ఈరోజు అమ్మవారి దయతోని నేను ఈ ఛానల్ని ఓపెన్ చేయబోతున్నాను. అలాగే మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలి. అలాగే మా వదిన గారు పసుపు బియ్యము అవన్నీ కలుపుతూ ఉన్నారు. వాళ్ళు పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో పాటు మీరు చూడండి. మొత్తానికైతే అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మేము వెళ్ళేసరికి వదిన గారు అన్నయ్య గారు మధ్యాహ్నం భోజనానికి అంతా ప్రిపరేషన్ చేస్తున్నారు. ఎందుకంటే గుడికాడి నుండి వచ్చి వంట చేసుకోవడం అంటే లేట్ అవుతుంది. గుడి దగ్గర చాలా పబ్లిక్ ఉంటారు. అలాగే ఫస్ట్ మనం అమ్మవారికి ఏదైనా శుభకార్యం మొదలుపెట్టేటప్పుడు కాళ్ళకి పసుపు, నుదుటిన కుంకుమ, మళ్ళీ గంధము ఇవన్నీ కూడా ఇచ్చిపుచ్చుకోవడము పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే మా మనవరాలు, నేను, మా వదిన గారు, మా కోడలు వాళ్ళ చెల్లెలు అమ్మవారికి ఒడిబియ్యం కలుపుతూ ఉన్నాం. మా కోడలు, నేను, మా మనవరాలు చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే నేను కలుపుతాను అని చెప్పేసి మా బుడ్డది అంటే చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అని అంటారు కదా, ప్రతిదీ అమ్మవారు, చిన్న అమ్మవారు వచ్చి తనకి ఏమేం కావాలో అన్ని దగ్గరుండి తనకి అవసరం ఉన్న అన్నీ చేసుకున్నట్టుగా తను కూడా అన్నీ చేసి చక్కగా దండం పెట్టిందండి. మాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఎంత భక్తి ఉంది ఇంత చిన్న పిల్లలో అని అనిపించింది. తర్వాత మా మనవరాలతోని తమలపాకు అంటే నేను పెడతాను అని ప్రతిదీ తీసుకుంటూ ఉంది. అందుకే ఆ చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు కదా, అందుకే అన్నీ కూడా తనతో పెట్టించాము. తమలపాకులు పెట్టిన తర్వాత పసుపు, తర్వాత కుంకుమ, అలా అన్నీ 1 by 1 పెట్టింది. ఇంకా మా వదిన గారు ఒక్కరు పెట్టలేదు అనగానే నాకు ఇస్తుందేమో మా అమ్మమ్మ, నేను పెడదాము అని చెప్పి వెయిట్ చేస్తూ అదిగో చూసారా తీసుకొని మళ్ళీ అక్కడ పెట్టేయడం జరిగింది. ఫైనల్గా అయితే అమ్మవారి ఒడిబియ్యం కంప్లీట్ అయింది. దండం పెట్టుకుంది. చూడండి ఎంత చక్కగా దండం పెట్టుకుందో. మేము కూడా దండం పెట్టుకోవడము అంతా అయిపోయింది. ఒడిబియ్యం అయితే కంప్లీట్ అయింది. అలాగే మాకు తెలిసిన వాళ్ళది కూడా బోనం ఎత్తుతున్నాము అని పిలిస్తే అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడైతే చాలా హ్యాపీ అనిపించిందండి. బోనము పక్కన నైవేద్యము, అలాగే అమ్మవారికి హారతి ఇవ్వడము, ఇవన్నీ చూసి కూడా చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ అటెండ్ అవ్వలేకపోయాను. సో ఈ ఇయర్ అటెండ్ అయ్యాను కాబట్టి ఈ సెలబ్రేషన్ని నేనైతే మిస్ అవ్వలేదు. అలాగే చాలా పద్ధతిగా ఎంత చక్కగా చేశారనంటే, అలాగే అందరం కలిసి బయటికి బయలుదేరాము. అప్పుడు కరెక్ట్గా అన్నయ్య గారు బోనం ఎత్తుకోవడము, ఆ డప్పుల శబ్దము, అక్కడున్న అడవుడి ఆహ్లాదకరమైనదంతా చూసి చాలా సంతోషం అనిపించిందండి. పండగ వాతావరణం అయితే చాలా బాగా కనిపించింది. అలాగే అమ్మవారికి కొబ్బరికాయ దిష్టి తీసి కొబ్బరికాయ కొడతారు. మన హిందూ సాంప్రదాయంలో ఏదైనా కానీ బోనానికి సంబంధించింది కానీ ఏదైనా ఉంటే ముందు దిష్టి తీసి కొబ్బరికాయ కొడతారు. అలాగే నీళ్లు కూడా వారబోయడం జరిగింది. అలా వారబోస్తే ఏదన్నా మా దగ్గర లోపం ఉన్నా ఏదన్నా ఉంటే కూడా పోతుందనే ఉద్దేశంతో నీళ్లు వారబోస్తే ఆ నీళ్ళని దాటుకుంటూ వెళ్తారన్నట్టు. అప్పుడు మనం అమ్మవారికి పవిత్రంగా బోనం ఎత్తుకపోతున్నట్టు అన్నట్టు. అలాగే అందరం కలిసి బయలుదేరాము. ఆ డప్పుల శబ్దము, ఆహ్లాదకరమైన సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా అనిపించింది. తర్వాత నేను, మా కొడుకు, మా కోడలు, మా మనవరాలు, మా వదిన గారు, మా అన్నయ్య గారు పిల్లలు అందరం కలిసి చక్కగా నడుచుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తాను. ఇలాంటి సిచ్యువేషన్ చాలా తక్కువ కదండి. అందరము ఎప్పుడో ఒకసారి కలిసినప్పుడే ఇలాంటి సంతోషకరంగా మాట్లాడుకుంటూ వెళ్తాము. మొత్తానికైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. టెంపుల్ దగ్గరికి వచ్చాము. టెంపుల్ లోపలికి వెళ్ళాము. అక్కడ అమ్మవారి ఫోటో ఉంటుంది, కలశం ఉంటుంది. అక్కడ ఇంకా విగ్రహ ప్రతిష్ఠ అయితే అవ్వలేదు, కానీ ఆ గుడిలో మాత్రం చాలా పవర్ఫుల్ శక్తి ఉంది అని మాత్రం అంటారు అక్కడ ఉన్న వాళ్ళు. అలాగే మేము తీసుకెళ్ళిన ఒడిబియ్యాన్ని అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకున్న 5 సార్లు మొక్కి 5 సార్లు ఆ ఒడిబియ్యం సమర్పించుకొని దండం పెట్టుకొని బయటికి రావడం జరిగింది. నాకైతే ఇంకా కాసేపు ఉంటే బాగుండు అనిపించింది, కానీ బయట మాత్రం ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇంకా మనం ఎక్కువసేపు ఉండి ఇబ్బంది పెట్టకూడదని బయటకైతే వచ్చేసానండి. చూసారు కదండి, ఒడిబియ్యం కలపడం కానుండి అమ్మవారి చీర పెట్టే వరకు దర్శనం అంతా కూడా చాలా బాగా జరిగింది. నేనైతే ఎంజాయ్ చేశానండి. మీరందరూ కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న నోటిఫికేషన్ టచ్ చేయండి. మరో బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. మీ మమతారెడ్డి.